ఈరోజు మన మాట బాగోలేదు, మన చూపు బాగోలేదు, మన ప్రవర్తన బాగోలేదు. అసలు మనకు ప్రేమే లేకుండా పోతుంది. అవునా? ఇష్టమైనోళ్ళకి వందనాలు చెప్తాం. ఇష్టం కానోళ్ళకేమో పరహ అంటాం. దేవుడు ఇష్టపడతాడా? ఎవరండి ఇష్టం లేదనడానికి? అందరూ ఇష్టపడాలి. అందరిని ఇష్టపడాలండి మనం. అందరిని హత్తుకోవాలండి మనం. రూపేసి ఏంటండి పార్టీలు? నేను పలానా స్పీకర్ ఫ్యాన్. ఇంకో స్పీకర్‌కి అబ్బబ్బే! ఆయన వాక్యం వినండి. వాక్యం విను. తప్పు చెబితే దూరంగా పెట్టు. వాక్యం తప్పు చెబితే దూరంగా పెట్టు. మంచి చెబితే స్వీకరించు. అంతేనా? వ్యక్తుల కోసం రావాలా సంఘాలకి? వ్యక్తుల కోసం రావాలా సెమినార్లకి? వ్యక్తుల కోసమా? వ్యక్తులు తీసుకెళ్తారు పరలోకం, దేవుడు తీసుకెళ్తాడా? ఇవన్నీ మనలో బిల్డ్ చేసుకోవాలండి. బిల్డ్ చేసుకోవాలి. ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే కాల్చబడుటకు నా శరీరం ఇచ్చినను వ్యర్థమే. అంటే ఇప్పుడు మనలో ఏం కనపడాలి? ప్రేమ. స్వార్థపూరితమైనది కాదు. మన ప్రేమ ఎలా ఉండాలంటే నిస్వార్థమైనదిగా ఉండాలి. డంబము లేనిదిగా ఉండాలి. అమర్యాద కలిగినదిగా ఉండదు. అది మర్యాద కలిగినదిగా ఉండాలి. ఆ ప్రేమను చూసి వాక్యం లేకపోయినా ఆ దేవుని ప్రేమను చూసి మరొకరు ఎతుక్కుంటూ వచ్చేస్తారు దేవుని దగ్గరికి.